గమనించారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గేర్ మార్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను గట్టిగా ఎండకట్టాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ముమ్మరంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు. కేసులు పెట్టుకోండి అన్నట్టుగా ఉన్నారు. ఇందులో భాగంగానే యూత్ వింగ్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జక్కంపూడి రాజా చాలా ముమ్మరంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తాడో పేడో తేల్చుకునే దిశగానే ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలాగో ఇంకా మాజీ మంత్రులలో ముఖ్యంగా పేరు నాని అయితే కొంచెం ఫైటింగ్ నేచర్లు ముందు వరుసలో ఉన్నారు. ఇంకా జోగి రమేష్ గారు అదే రకంగా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, కానీ మేము మాత్రం ఈ నిరసన కార్యక్రమాన్ని మాత్రం ముందుకు తీసుకుని వెళ్తాం అన్నట్టుగా ఉన్నారు. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ముఖ్యమైన మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు మాత్రము చాలా తక్కువ మంది మాత్రం ఈ నిరసన కార్యక్రమాల్లో ఉన్నారు. ఎక్కువ మంది పదవులు అనుభవించిన వాళ్ళు ఎందుకు మౌనంగా వెయిట్ అండ్ సీ పద్ధతిలో ఉన్నారు. ఎందుకో